హలో అండి అందరికీ. ఈరోజు నేను వెస్ట్ గోదావరిలో చించినార్ దగ్గర చికెన్ పకోడీ అయితే తినడానికి వచ్చానండి. చాలా రోజుల నుంచి తిన్నాను కానీ ఇక్కడ ముక్కకి జీడిపప్పు అయితే తగులుతుందంట. వాళ్ళని ఒకసారి అయితే అడుగుదామని చెప్పి అసలు ఎలా ఉంటుందా టేస్ట్ కూడా చూద్దాం, మన వ్యూవర్స్ కూడా చూద్దామని అయితే ఇక్కడికి వచ్చేసానండి. ఇది అమలాపురానికి 40 కిలోమీటర్లు, భీమవరానికి 30 కిలోమీటర్లు అండి. చించినార్ బ్రిడ్జ్ దిగిన వెంటనే ఉంటుంది. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు ఇది? 12 ఇయర్స్ అంటే 2002లో 2012 చికెన్ పకోడీ ఒకటి, కాజుతో మటన్ పకోడీ వేస్తాం. మటన్ పకోడీయా? ఇక్కడ చాలా మంది ఎక్కువ రెస్ట్ అయితే వస్తారని తెలిసిందే. అంటే మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చాం అన్నమాట. ఏ ఏరియాస్ నుంచి వస్తారు ఇక్కడికి? ఇటేపు అమలాపురం నుంచి, ఒకటేపు భీమవరం నుంచి వస్తుంటాం. ఇక్కడ ముక్కకి జీడిపప్పు తగులుతుంది అంటే కదా, అది ఫేమస్ అంటే కదా. కేజీకి పావు కేజీ జీడిపప్పు వేస్తాం. పావు కేజీ. కాస్ట్ ఎలా ఉంటుంది? 600 కేజీ వచ్చి 600. ఏంటి అంత టేస్ట్ ఉండగా అంత స్పెషాలిటీ ఏంటి? కేజీకి పావు కేజీ జీడిపప్పు వేస్తూ ఉంటాం, అందుకే జనాలు. ఏమేమి పకోడీలు వేస్తారు ఇక్కడ? మటన్ పకోడీని, చికెన్ పకోడీ. ఆ రెండేనా? 4:30కి స్టార్ట్ అవుతుందన్న, 10 వరకు ఉంటుంది. ఈరోజు లేట్ అయినట్టు ఉంది కొంచెం. ఇది నిన్న సండే కదన్నా, హెవీగా ఉంది, అందుకని కొంచెం లేట్. ఏ రోజుల్లో ప్రతిరోజు ఉంటుందండి. ప్రతిరోజు హెవీగా ఉంటుందా? ఎంతమంది కస్టమర్స్ వస్తూ ఉంటారు సుమారు రోజుకి? సుమారు చెప్పలేమన్నా. చెప్పలేము. చికెన్ రోజుకి ఎన్ని కేజీలు చొప్పున అవుతూ ఉంటుంది మీకు? అవన్నీ చెప్పకూడదా? ప్రైవేట్. చికెన్ కొట్టించేటప్పుడు ఏమన్నా స్పెషాలిటీ ఉంటుందా? చికెన్ ఎప్పటికప్పుడు కట్ చేసి కలుపుతూ ఉంటాను. పీసెస్ మీడియం అలా ఏమన్నా ఉంటుందా? పీసెస్ కట్ మా వాళ్ళే కట్ చేస్తారు. బోన్లెస్, బోన్లెస్ అలాంటివి అంతా బోన్లెస్ సెపరేట్, బోన్ సెపరేట్ అలా ఏమి ఉండదా? అంతా కలిపి ఉంటుంది. అంటే కొన్ని చోట్ల బోన్లెస్ చికెన్ ఫ్రై ఒకటి ఉంటుంది, పొగటిని ఇక్కడ వేరేగా ఉంటుంది. ఇక్కడ అలా ఏముండదా? బోన్లెస్ ఏమి ఉండదు, మొత్తం అంతా కలిపి. ఎంతైనా సొంత ఊరు వచ్చినప్పుడు సొంత ఊరే కదండి. ఎంత హైదరాబాద్లో ఉన్నా వాళ్ళు చూడండి, ప్రత్యేకంగా వాళ్ళు చికెన్ షాప్ నుంచి చికెన్ అయితే కొట్టేస్తారంట. అలాగే కేజీ చికెన్కి పావు కేజీ జీడిపప్పు వేస్తున్నారండి. ముక్కకి మీకు చెప్తే నమ్మరు, ముక్కకి 4-5 జీడిపప్పులే వస్తున్నాయి. ఈ కలిపే విధానం ఉంది చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే బాగా చికెన్ వేసి అట్లా నూరేసారు. ఈ గరం మసాలాలోనే ఉందండి ఈ టిక్ అంతా. ఎందుకంటే వాళ్ళు సొంతగా తయారు చేసుకుంటారంట. మనకు చెప్పమంటే చెప్పనన్నారు, ఎందుకంటే వాళ్ళు బిజినెస్ రూల్స్ కదా. అలాగే ఎంత చికెన్ అవుతుందో కూడా చెప్పనన్నారు. ఎందుకంటే ఎంత అయితే ట్యాక్సీల ప్రాబ్లం ఏంటో మరి, అంటే అంత వస్తుంది అనమాట వీళ్ళకి. మీరే ఊహించుకోండి. ఎల్లింటిది ఒకటి మనకి ఒక ఐడియా వచ్చింది, ఎల్లింటిది ఒకటి మనం హైదరాబాద్లో పెడితే ఏంటబ్బా మనం ఉన్న చికెన్ పకోడీలకి హైదరాబాద్లో ఆగారు కదా అనుకున్నాను. మన సైడ్ టేస్ట్ అక్కడ వస్తుందా ఏంటి అనుకున్నాను. ఏదైనా గోదావరి వాళ్ళండి బాబు. దాని తర్వాత ఎంత బాగా మిక్స్ చేశాక ఉప్పు కారం కూడా వేసి బాగా మిక్స్ చేశాడండి. ఆ వేసి దాంట్లో కూడా టెక్నిక్ ఉంటుందేమోనండి బాబు. చాలా అంటే చాలా బాగుంది. దాని తర్వాత చికెన్ పకోడీ దాని తర్వాత అయిపోయాక తిన్నానండి. అలా నోట్లో పెట్టుకుని ఉంటే అబ్బా స్వర్గమే అనిపించింది. నేను వచ్చినప్పుడు కొంచెం లేట్గా వేశారు, ముందు రోజు సండే అని లేట్ అయిందంట. మొన్న మండే వెళ్ళాను నేను. అబ్బా దీనికోసం 2 గంటలు ఏంటి 4 గంటలైనా వెయిట్ చేయాలనిపించింది. సంక్రాంతికి వచ్చే పొలం అయితే మీరు ఇటు సైడ్ దీన్ని ఒకసారి ట్రై చేసేసేయాలండి, తప్పకుండా మిస్ అవ్వకండి. ఇది మాత్రం చాలా బాగుంది, ఇది మాత్రం జెన్యూన్గా చెప్తున్నాను. చాలా టేస్ట్ ఉంది. అందరూ చెప్తే నమ్మలేదు కానీ ఇదిగో ఇలా రోడ్డు పక్కనే ఉంటుంది. చించినాడు బ్రిడ్జ్ దిగిన వెంటనే మాత్రం టేస్ట్ మాత్రం చూసేయండి, మర్చిపోకండి. ఇది టైమింగ్స్ 5 నుంచి 10 దాకా ఉంటుందండి. మళ్ళీ కొంచెం టైం మారితే మరి చూసుకోండి, మిస్ అయిపోతారు. ఈవినింగ్ 5 నుంచి 10 దాకా ఇలా కొత్తిమీర అయితే జిమ్మేసి చికెన్ని కొలిచి దాన్ని బట్టి కలిపేసి వేస్తారు. మనకి ఎంత కావాలంటే అంత. కొత్తిమీర కూడా పైన జిమ్మేసి ఇస్తారు. ఆ డీప్ ఫ్రై కూడా చాలా బాగా చేస్తారు. కాస్ట్ చెప్పుకోవాలి కదా మరి, మనం ఇంతలా బాగానే చెప్పేస్తున్నాం, ఈ జీడిపప్పు కూడా ఎంత వేసేస్తాడో మరి. కాస్ట్ ఎంత అయితే నేను ఎక్కడ భరించాను అనుకుంటున్నారేమో. కాస్ట్ కూడా మనం ఎప్పుడు ఒరిజినల్ చికెన్ పకోడీ ఇలాగే మన హైదరాబాద్ మీద అయితే చాలా బెస్ట్.
ఎందుకంటే కేజీ చికెన్ ఒకటి 600 చాలా బెస్టే కదండి. అంత జీడిపప్పు వేస్తున్నాడు, అంత చికెన్ వేస్తున్నాడు. నాకైతే బెస్టే అనిపించింది. కొంచెం వెయిటింగ్ మాత్రం చూసుకోండి, ఎందుకంటే చాలా జనం అయితే ఉంటున్నారు ఇక్కడ. చాలామంది వస్తున్నారు తినడానికైతే. ఇలా వేస్తున్నాడు అలా ఖాళీ అయిపోతుంది, ఇలా వేస్తున్నాడు అలా ఖాళీ అయిపోతుంది. ఇక్కడ జీడిపప్పు పక్కనే మోరి అని ఊరే ఉంటుందండి. అక్కడ జీడిపప్పు చాలా చవక. దాని మీద వీడియో కూడా చేసాం, మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. మేబీ అక్కడ నుంచి తెప్పించున్నారేమో. ఇక్కడ జీడిపప్పు ఎక్కువ వస్తుంది కదా అని తెగేసేస్తున్నారు జీడిపప్పు. కానీ ఎన్నిసార్లు అయినా ఒకసారి 2 సార్లు తినగలి, కానీ ఇంత జీడిపప్పు తింటే అయ్యి బాబాయ్ కొలెస్ట్రాల్ బీపీలు షుగర్లు వచ్చి పోతాం గమ్మున అనిపించింది నాకు. ఎందుకంటే ఎంత జీడిపప్పు. అప్పుడు చూసారా మన చికెన్ పొడి అయితే వచ్చేస్తుంది. అబ్బా అలా పొట్లంలో కట్టి మనకి ఇచ్చేస్తాడనమాట. ఆ స్మెల్ చూస్తుంటేనే మా అమ్మ నా సామిరంగా అనిపించింది. ఈస్ట్ వెస్ట్ గోదావరి చికెన్ పొగటి తెలియని వాళ్ళే ఉంటారు. అలాగే నా వీడియోని కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్టివ్గా ఉంటుంది. బాయ్.